మాట్లాడబోతున్నారు. 125వ కీర్తన కోసం ప్రభు చూపించేవారు. క్షమించాలి, 125వ కీర్తన. కీర్తనలు 125వ కీర్తనలో ధ్యానం చేద్దాం. యెహోవా యందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. హల్లెలూయా. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆశ్రయపురముల చుట్టూ ఉండును, నీ చుట్టూ ఉండును. హల్లెలూయా. మన చుట్టూ ఉండును. హల్లెలూయా. నీతిమంతులు పాపము చేయుట తమ చేతులు చాపకుండునట్లు, ఎవరు? నీతిమంతులు పాపము చేయకుండా చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. భక్తి. హల్లెలూయా. 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 భక్తిహీనుల అది భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు. 4వ వచనం, యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము, తమ వంకర త్రోవలను తొలగిపోవు వారిని పాపము చేయవారిని కూడా యెహోవా కొనిపోవును. ఇజ్రాయేలు మీద సమాధానముండును గాక. యెహోవా యందు నమ్మకము ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. హల్లెలూయా. ఎవరి కొండ? ఎవరు ఈ సియోను కొండ? నజరేయుడైన యేసు. హల్లెలూయా. ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని కొండలు కదిలిపోతాయి, ఆకాశంలో ఉన్న అన్ని కొండలు కదిలిపోతాయి వచ్చినప్పుడు. మత్తయి 8:4 చదవలేదు మీరు? ఆయన వస్తున్నప్పుడు ఆకాశములు రగులుకుని అన్నాడు. హల్లెలూయా. కొండలు పర్వతములు తప్పునన్నాడు. దాని యొక్క ప్లేస్మెంట్ మారిపోతుంది అన్నాడు. కానీ సియోను కొండ మాత్రం మారదంట. హల్లెలూయా. ఎందుకు ఈ కొండ మారదంటే ఈయన ప్రభువైన యేసు. ఆ కొండ అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బండ. కాబట్టి ఆ కొండ మారదు. ఎవడైతే నమ్మకించున్నాడో ఆ కొండ మీద ఉంటాడు కాబట్టి వాడు కూడా మారడు. వాడి జీవితంలో మార్పే రాదు. హల్లెలూయా. ఆ కొండను నమ్ముకోమని చెప్తున్నాడు. కొండ అంటే కొండను మొక్కరు కానీ. హల్లెలూయా. చాలామంది అంటారు మా దేవుడు 1000 కొండల మధ్యన ఉన్నాడని అంటారు. కాదు కాదు, నా దేవుడు మాత్రమే 1000 కొండల మధ్యన ఉన్నాడని రాయబడి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కొండల మధ్యన ఉన్నాడంట ఆయన. ఇశ్రాయేలుకు చుట్టూ కొండలు ఉంటాయంట. ఆ కొండల మధ్యలో ఈయన ఉన్నాడంట. ఆ కొండలు ఎవరంటే ఆయన దూతల సమూహం. హెజ్కేలు గ్రంథం ఉంటుంది. హల్లెలూయా. ఆయన చుట్టూ ఏమంటాయి? కెరూబులు ఉంటాయి, సెరాబులు ఉంటాయి. అవి ఈ కొండల కన్నా పెద్దవి. హల్లెలూయా. నిత్యము కదలక ఆయన సింహాసనం అక్కడ ఉంటుందంట. ఆ కొండను నమ్మమంటున్నాడు. వాళ్ళని నమ్మడం అంటే విశ్వసించమంటున్నాడు. హల్లెలూయా. ఆ కొండ భూమి మీదకి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం, పాత నిబంధనలు. భూమి మీదకి వచ్చిన ఆ కొండను కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ఆ కొండ అనే బండకి, క్రీస్తు అనే బండకి కాళ్ళు చేతులు ఉన్నాయి. ఆ బండ నడుస్తూ ఉందంట ఇజ్రాయేలు మధ్య.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పేతురు గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిదరో అదే మూలకు తలరాయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండ ఆయను. కట్టువారు వాక్యమును కవిదేయులై తొట్టిల్లుచున్నారు, దానికి వారు ఆ బండకి వ్యతిరేకంగా లేచిన వాడు ఎలా పడిపోతాడో, ఎలా ఆ బండ మాట వినని వాడు ఎట్లా పడిపోతాడో చెప్తుంది వాక్యం. ఆ బండ మీద ఉన్నవాడు అది అమూల్యమైన రాయి. దాన్ని విశ్వసిస్తే కనుక ఆ బండలో ఉన్నవన్నీ నీకు ఇచ్చేస్తాడు. అన్న యేసులో ఉన్నవన్నీ నీ మీదకి వచ్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండకి కొంతమంది వ్యతిరేకంగా నిలుస్తారట. అడ్డురాయు అడ్డుబండగా ఆ రాయి మారిపోద్దంట. హల్లెలూయా. అంటే ఆయనే మార్గాన్ని మూసేస్తాడంట. ఆయన డోర్స్ అన్ని క్లోజ్ చేస్తాడంట. కాబట్టి ఆశ్రయపురాల్లో ఉన్న బండ, కొండ, సియోను కొండ, ఆ దాన్ని విశ్వసిస్తున్నాం. అది అమూల్యమైంది, మనం కదల్చబడం. ఈ బండను కదల్చడానికి వచ్చినోడు ఓడిపోతాడు, పడిపోతాడు, కూలిపోతాడు, కానీ మనం మాత్రం నిత్యము కదలక నిలబడి ఉంటాం. హల్లెలూయా. ఆ బండ మీద నీ ఉన్నంత కాలము ఈ లోకము, విశ్వములో ఉన్న ఆ నక్షత్ర మండలాలు, ఆ మిల్కీవేలు అన్నీ కదిలిపోతాయి. ఆకాశ మండల సంబంధమైన శక్తులు కానీ, ఆ బండలు కానీ, ఆ కొండలు కానీ, ఆ రాళ్ళు కానీ సముద్రంలో పడిపోతాయి, కానీ నువ్వు మాత్రం కదలక నిల్చుంటావు. హల్లెలూయా. దాన్ని విశ్వసించాలంట. అందుకని కీర్తనకారుడు రాస్తున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండ. అంటే సియోను కొండ కదలదా? దాన్ని కదపగలిగాడు ఎవడు లేడు. హల్లెలూయా. అక్కడతో ఆడలేదు, యెరూషలేము చుట్టూ, అంటే సియోను పర్వతం చుట్టూ ఏమున్నాయంట? పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకు నిత్యము ఆ నమ్మిన ఆ వారి చుట్టూ పర్వతములాగా తన దూతల సమూహాన్ని ఉంచుతాడంట, తన కెరూబులను ఉంచుతాడంట, తన సైన్యాన్ని ఉంచుతాడంట, తన బాహుబలాన్ని ఉంచుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే విషయం రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 33లో కూడా ఉంది, చూడండి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో. అది అడ్డురాయి కాదు, యాక్చువల్ గా నువ్వు విశ్వసించినందువలన అది అడ్డురాయి అయిపోతుంది నీకు. అసలు రాయికి విశ్వాసానికి పోలుస్తున్నాడండి కింద. అదేనా కింద మాట్లాడుతున్నది? ఆయన విశ్వాసం నుంచి వాడు సిగ్గుపడి. అంటే ఎవరు ఇప్పుడు బండని విశ్వసించాలా, రాయిని విశ్వసించాలా? ఎవరు ఆ రాయి? మాట్లాడే రాయి, నడిచే రాయి, నడిచే కొండ, నడిచే బండ, మాట్లాడే బండ యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆ బండ చుట్టూ తన సైన్యం అంట కొండల్లా ఉన్నాయంట చుట్టూ. ఈయనేమో సియోను కొండ అంట, ఆ కొండల చుట్టూ యెరూషలేము చుట్టూ అంట, సియోను కొండ చుట్టూ అంట 100,000 మంది ప్రాకారాలు ఉన్నాయంట. అందుకనే ఎన్ని మిజైల్స్ వచ్చినా ఆ కొండనే తాకలేకపోతున్నాయి, చిన్నదే కదా. ఇప్పుడు ఆ కొండ మీద, ఆశ్రయపురం అనే కొండ మీద మనం ఉండబోతున్నాం. హల్లెలూయా. ఇది ఆయన కోరుకున్న బండ స్థలం.
ఇది ఆయన కోరుకున్న కొండ స్థలం. ఆ కొండ స్థలం మీద ఉంటే నీ కొరకు బద్దలైన సందుల్లో ఆయన సమూహాన్ని ఉంచుతాడు. బద్దలైన బండల సందుల్లో ఆయన నీ కొరకు మనుషులు పెడతాడు, దూతను పెడతాడు, కావలం ఉంచుతాడు. కాబట్టి అడ్డురాయి చూడండి, రోమిల సోదరి ఉండండి, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించున్నాను. అదేంటి సార్ అడ్డురాయి వేయడమేంటి, అడ్డుబండను వేయడమేంటు కాదు, నేను అడ్డురాయిని అడ్డుబండ వేయలే. విశ్వసించిన వాడికి అది అడ్డురాయిగా అడ్డుబండగా మారిపోతున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే గార్ధబం మీద ఎక్కి వెళ్తున్న బిలాం ఎవరు? బిలామిక ప్రవక్త కదా, నమ్ముతున్నాడా దేవుని మాటని? ఎవరు వచ్చేసారు? దూతట్టుకు వచ్చేసింది. హల్లెలూయా. సియోను కొండాలి, సియోను కొండ చుట్టూ ఉన్న కొండ ఒకటి వచ్చింది. హల్లెలూయా. ఆ దూత వచ్చి నిలబడింది. హల్లెలూయా. విశ్వసిస్తున్న యెహోషువ దగ్గరికి కూడా ఒక కొండ వచ్చింది, కత్తి పట్టుకు నిలబడ్డది. ఆ కొండ ఎంత పొడుగున్నది. హల్లెలూయా. ఏంటని చూస్తున్నాడు? నా పక్షాన్ని నేను అడ్డుగా రావడానికి రాలేదు, నీ పక్షాన ఉన్నాను అన్నాడు. నీ పక్షమున దూతలు వచ్చుదురు కాక, నీకు అడ్డుగా ఉన్న ఎరుకో గోడల్ని చీల్చుదురుగా కేస్తున్నాను. హల్లెలూయా. నువ్వు విశ్వసించకపో నమ్మకము, ఆ కొండని నమ్మనంత కాలము నువ్వు మామూలు లోపల ఉన్న బండలా ఉంటావు. అది ఒలకదో పలకదో. కానీ ఈ బండలా కాదు, ఇది మాట్లాడే బండ, నడిచే బండ, దాహాన్ని తీర్చే బండ, చీల్చబడిన బండ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చీల్చబడిన రక్తం తాగడానికి ఈరోజు మనం వచ్చాం. అదే చెప్తాను ఏంటనేది ఈరోజు సీక్రెట్. చీల్చబడిన బండలోంచి నీళ్లు వాళ్ళు తాగారు. అది యేసుక్రీస్తు వారిని పావురాన్ని పక్కటెముకలో చీల్చమని ఒక చోట రాశాడు, తర్వాత బండను చీల్చమని ఒక చోట రాశాడు. ఆ చీల్చినప్పుడు వచ్చిందే క్రీస్తు వారి రక్తము. ఆ రక్తము ద్వారా నిబంధన చేయబడిన ఆ రక్తము తాగితే, ఆ రక్తం ద్వారా ఆ నిబంధనలోకి వస్తే నీవు కూడా సియోను కొండ మీద ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అది నమ్మకపోతే అన్ని జనులు అనుకుంటాం, మనమే నమ్మం. అది నేను చెప్పేది. ఇక్కడ అన్ని జనులు అనుకుంటాం, మనం అవుతాం. ఆ నమ్మని వాడికి ఆ మాటని, ఆ విశ్వాసాన్ని, ఆ దర్శనాన్ని, ఆ కళని నమ్మని వాడికి అది అడ్డురాయిగా మారిపోతాయి. అడ్డుబండగా గుదిబండ అయిపోతుంది అనమాట. హల్లెలూయా. మాట విన్నప్పుడు ఏం చేస్తారు? గేదెలకి ఆవులకి గుదిబండ వేసి ఈ ముడిసికి తగులుతూ ఉంటుంది. హల్లెలూయా. అలాగా మనకు గుదిబండ వేసేస్తాడు ఆయన. మన నమ్మనప్పుడు ప్రభువు నీకు ఒక మాట చెప్తూ ఉంటాడు, సేవకుడికి నీకు ఒక మాట చెప్తూ ఉంటాడు, నువ్వు నమ్మవు, విశ్వసించవు, నీకు నీవే అడ్డుబండను అడ్డురాయని వేసుకుంటూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ విశ్వసిస్తే కలవరపడు, ఎందుకంటే అది స్థిరమైన పునాది. కొండలన్నీ పడిపోతాయి, మైనం వల్లే కరిగిపోతాయండి ఆయన వచ్చినప్పుడు కొండలన్నీ కూడా. కానీ యెరూషలేము కొండ మాత్రం కరగదంట. ఎందుకు కరగదంటే కరిగించేదే ఆ కొండ. హల్లెలూయా. ఆ కొండ మీద నువ్వు ఉంటే నిత్యము కదలకు ఉంటావు అన్నాడు. హల్లెలూయా. ఆ కొండ మీద నువ్వు ఉంటే నిత్యము కదలక ఉంటావంట. హల్లెలూయా. ఆ కొండ నిన్ను ఆ విధమైన కృపతోటి నింపుతుందంట. నిత్యం కదలకయుంటాను, నీయందు నమ్మికయుంచాను. నిత్యం కదలకయుంటాను, నీయందు నమ్మికయుంచాను. సియోను కొండపై క్రీస్తనే బండపై, సియోను కొండపై క్రీస్తనే బండపై కదలక ఉంటాను, కలవరపడక ఉంటాను. కదలక ఉంటాను, కలవరపడక ఉంటాను. నిత్యం కదలకయుంటాను, నీయందు నమ్మికయుంచాను. ఆయన
ఆయన ఎందు నమ్మికుంటే కదలనే కదలబడు. హల్లెలూయా. ₹1 లేదు మీటింగ్కి. ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఏంటి? ప్రభుది కీర్తన వచ్చి మాట్లాడు. నా ఎందు నమ్మికించు, నిత్యము సీయోను కొండలాగా నేను. మామూలు కాదు, మామూలు ప్రొటెక్షన్ కాదు రే. 1000 కొండలు నా చుట్టూ 1000 దూతల సమూహాన్ని పెడతాను. హల్లెలూయా. హల్లెలూయా. యెరూషలేము చుట్టూ ఉన్నట్టుగా యెహోవా తన ప్రజల చుట్టూ ఉండబోతున్నట్టుగా నీకు నేను ఉంటానన్నాడు. హల్లెలూయా. 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 సీయోను కొండ పెంచుతాడంట. మళ్ళీ ఒకసారి పాడదాం. నిత్యము కదలకయుంటాను, నీ యందు నమ్మికయుంచాను. నిత్యము కదలకయుంటాను, నీ యందు నమ్మికయుంచాను. సియోను కొండపై క్రీస్తేసు బండపై, సియోను కొండపై క్రీస్తేసు బండపై కదలక ఉంటాను, కలవరపడక ఉంటాను. కదలక ఉంటాను, కలవరపడక ఉంటాను. ఎందుకంటే ఆయనే నా కృపాక్షేమములకు ఆధారం ఏంటాడు కాబట్టి, ఆయనే నా పరిస్థితులన్నింటినీ ఆయన పట్టించుకుంటాడు కాబట్టి, ఆయనే నా యజమానుడు కాబట్టి, ఆయనే నా తండ్రి, నా తల్లి, నా గురువు, నా దైవం, నా స్నేహితుడు, సమస్తం ఆయనే కాబట్టి నేను కదలబడే పరిస్థితిలో వచ్చినప్పుడు అంత నమ్మకము ఆయన మీద పెట్టుకోగలుగుతాను. హల్లెలూయా. కొండలమైన వాళ్ళు వాళ్ళలో విశ్వాసం ఉంచారు కాబట్టి మైన వాళ్ళు కరిగిపోతారు. నేను కరగను. మైన వాళ్ళు కరిగిపోయినా కొవ్వొత్తు కరిగిపోయినట్టు కరిగిపోవడం. హల్లెలూయా. కొండ కొవ్వొత్తు వైపు కరిగిపోయినానండి. హల్లెలూయా. నిజంగానే కరిగిపోతాయి. పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయి కదా, ఆయన వచ్చినప్పుడు అవన్నీ కూడా కరిగిపోతాయి, చెదిరిపోతాయి, పారిపోతాయి. పర్వతములు పారిపోతాయి, సముద్రములు పారిపోతాయి. కానీ నేను సీయోను కొండ మీద కదలక నిలబడతాను. ఎందుకంటే నేను ఆయన యందే నమ్మకించాను. ఏ కొండను నమ్ముకోలేదు. యేసే నాకు ఆధారం. హల్లెలూయా. 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 కనుముల మధ్య ఉన్నావు అంటే కొండల మధ్యలో ఉన్నావు. కనుముల మధ్య ఉన్నావు, నీ కన్నుల మధ్య నన్ను ఉంచావు. కనుముల మధ్య నా కొడుకు కీబోర్డ్ వచ్చినాక వేస్తున్నాము. వాడు కీబోర్డ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కీబోర్డ్ అట్లా పెట్టి పెడుతున్నారు కదా అట్లా. హల్లెలూయా. నీ ఆశ, నీవు నమ్మకం వేసినావు, నువ్వు వర్ధిల్లుగా. హల్లెలూయా. కనుముల మధ్య కీబోర్డ్ మీద ల్యాప్టాప్ వచ్చిన కాక వేస్తున్నాము. యాపిల్ ల్యాప్టాప్ వచ్చిన కాక. హల్లెలూయా. కనుముల మధ్య ఉన్నావు, నీ కన్నుల మధ్య నన్ను దాచావు. కలతలు చింతలు లేవు, కష్టాలు కన్నీళ్ళిక రావు. కలతలు చింతలు లేవు, కష్టాలు కన్నీళ్ళిక రావు. ఎందుకు? ఆయన కట్టులో మనం దాచుకున్నాడు. ఎడితే ఆయన ఎడితాడు నీకోసం. నువ్వు ఏడవకూడదు. హల్లెలూయా. నా దాగు చోటు నీవు, నా కృపాక్షేమము నీవు. నా దాగు చోటు నీవు. నన్ను దాచి ఉంచాడు ఆయన కృపారెక్కల కింద. ఆ కృపారెక్కల కింద దాచి ఉంటే చుట్టూ సైన్యము కొండలాగా ఆవరించున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. నా దాగు చోటు నీవు, నా కృపాక్షేమములు నీవు. నిత్యం కదలకయుంటాను, నీ యందు నమ్మికయుంచాను. సియోను కొండపై క్రీస్తేసు బండపై, సియోను కొండపై క్రీస్తేసు బండపై కదలక ఉంటాను, కలవరపడక ఉంటాను. కదలక ఉంటాను, కలవరపడక ఉంటాను. కనుముల మధ్య నన్ను ఉంచావు, నీ కన్నుల మధ్య
నన్ను దాచావు, కనుముల మధ్యలో నన్ను ఉంచావు, నీ కన్నుల మధ్య నన్ను దాచావు. కలతలు చింతలు లేవు, కష్టాలు కన్నీళ్ళు ఇక రావు. కలతలు చింతలు లేవు, కష్టాలు కన్నీళ్ళు కరావు. నా దాగు చోటు నీవు, నా కృపాక్షేమమే నీవు. నా దాగు చోటు నీవు, నా కృపాక్షేమమే నీవు. ఆయన నమ్ముకుంటే అలా ఉంటుంది. హల్లెలూయా. 30% కాదు, 40%, 50%, 60% కాదు. హల్లెలూయా. పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఈ బండకి నమ్మని వాడు పడిపోతాడు, త్రుటిల్లిపోతాడు. కానీ నువ్వు నమ్మితే పరిపూర్ణంగా నీ జీవితంలో క్రీస్తు శిలువ రక్తము ద్వారా విజయం రాబోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఈ బండ ఎలా నడుస్తుందో కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఏం వెంబడించిందంట? బండ ఎలా వెంబడిస్తారు? నన్ను ఎవరో వెంబడిస్తున్నారన్నా ఏంటి? వెనకాల వస్తున్నారంట. మరి యేసుని వెనకాల వస్తున్నాడంట, యేసు నీతో వస్తున్నాడంట. అందుకని చెప్తున్నాడు కీర్తనకారుడు, సియోను కొండలాగా. అంటే నేనే సియోను కొండ. అలా ఉంటారా మీరు? కదల్చకుండా నా ఎందుకు నమ్మకం ఇచ్చింది, నమ్మకం ఇచ్చండి. నేనప్పుడు నేను వెంబడిస్తాను. నువ్వు ఆయన వెంబడించడం అనేది ఈ లోకం చెప్తున్నది. ఇప్పుడు అలా కాదు. నేనే ఆ బండే వెంబడించిందంటే ఇజ్రాయేల్ని. ఆ బండలోంచి వచ్చిన ఒకటే పానీయము తాగారంట. హల్లెలూయా. ఆ పానీయము పేరే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఆ పానీయం పేరే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఆ రక్తము తాగిన తర్వాత, అందుకని ఒకటే పానీయం అన్నాడు. ఇప్పుడు సర్వలోకానికి ఒకటే రక్తం. హల్లెలూయా. ఒకటే బల్ల. హల్లెలూయా. అది యేసు రక్తం. అది తాగిన వాడు నిత్య జీవం. ఆ నిత్య జీవం వాడు మామూలుగా ఉండదు. ఆ బండే నిన్ను వెంబడిస్తుందంట, నీ పరుగును కడ ఉంటిస్తుందంట. నీకు రావాల్సిన దీవెన, ఆశీర్వాదం, నీ వెళ్ళవలసిన త్రోవలు, నీ గమ్యాలు, నీ చిత్తం, ఉద్దేశాలన్నీ ఆ బండ నీలోంచి నెరవేరుస్తుందంట. హల్లెలూయా. ఆ బండకి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ఆ బండలోంచి నీరు వస్తుంది, అనగా రక్తం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండ ఈరోజు మన మధ్యకు వచ్చి ఉన్నది. అదే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఆ బండలో తాగిన వారు తాగారంట వాళ్ళందరూ. నిర్గమాకాండం చూడండి, ఎంత త్వరగా ముగిస్తాను. నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసేను. హల్లెలూయా. ఆ బండను ఇలా పొడిచారంట. యేసును గొల్గొతా కొండ మీద కొట్టినట్టుగా ఎక్కడ పొడాలంట? హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలుస్తాను. ఆ బండకి ఎదురుగా ఉంటాడంట ఆయన. ఈ బండ అనుకోండి, దానికి ఎదురుగా నిలబడతాడంట. అప్పుడు
వీళ్ళు వచ్చి ఇలా ఒక్క పోటు పొడాలంట. పొడిస్తే ఆ బండక్క తగిలేది వెనకాల ఉన్న యేసు గాయం అవుతుందంట. వచ్చి ఆ గాయం నుంచి బ్రతికించే జీవజన్నది రాబోతుందంట. హల్లెలూయా. ఆ బండ రోజు వెంబడిస్తుందంట వీళ్ళని. వీళ్ళు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్తుందంట. ఆ అరణ్యం, సీను అరణ్యంలో అదే వర్ణన ఉందంట. ఏ అరణ్యంలోకి వెళ్ళినా ఆ బండ వెంబడిస్తుందంట. ఆ బండని ఒక రోజుని నీళ్ళు తాగడానికి పర్మిషన్ ఇవ్వబడిందంట. ఇంకా అది తాగిన వాడు, అందుకని అంటున్నా కొత్త నిబంధనలో నా గర్భం నుంచి వస్తున్న నీళ్ళు తాగువాడు అన్నట్టు తప్పికొనడు. హల్లెలూయా, హల్లెలూయా. అది వీళ్ళ పాలెంలోకి పారిందంటది. ఎక్కడికి? పాలెంలోకి పారితే ఆళ్ళ తాగడమే కాదంట, వాళ్ళకున్న పశువులతో సహా తాగడం మొదలుపెట్టినాయంట. వాళ్ళతో పాటు అన్ని జనులు కూడా వచ్చారంట. ఐగుప్తు నుంచి వాళ్ళు కూడా తాగడం మొదలుపెట్టారంట. ఈ రోజున అన్ని జనులే మనకు కూడా ఆ రక్తము పుష్కలంగా దొరుకుతుంది. హల్లెలూయా. ఆ జీవజలం అనేది పుష్కలంగా జరుగుతుంది. ఆ బండని నువ్వు వెంబడిస్తానంటుంది. నువ్వే విశ్వసించక నీకు నువ్వు అడ్డురాయిగా అడ్డుబండగా మారిపోతుంది ఆ బండ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 125వ కీర్తనలో యెహోవా యందు, ఆ కొండ యందు, ఆ బండ యందు నమ్మికించు, ఆ యెరూషలేము సియోను కొండ కదల్చబడదు అన్నాడు. హల్లెలూయా. ఇక్కడేమో వెంబడిస్తుంది. వెంబడించి 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 వచ్చి సియోనులో ఎప్పుడైతే మందిరం కట్టారో అక్కడ స్థిరమైపోయింది. ఇది ఆత్మ సంబంధంగా వెంబడించింది. అక్కడ నిజంగా సియోను కొండ మీద అది ఆ బండ వేయబడి ఉంది. అది సియోనులో వేయబడిన అమూల్యమైన రాయి అని రాయబడింది యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ మనకులాగే ఈ బండని రెండోసారి కొట్టాడంట. అంటే ఏంటి రెండోసారి కొట్టడం? ఒక్కసారే పొడాలి యేసు ప్రభువుని. హల్లెలూయా, హల్లెలూయా. పొడితే ఆ పొడిచిన ఆ గర్భంలోంచి రక్తము, నీరు, శీరం బయటకు వస్తుంది. లాస్ట్ అన్నమాట, ఎండింగ్ అంత అయిపోయిన తర్వాత అక్కడే ఉంది రక్తము నీరును కాలేయంలో. అక్కడ పొడిస్తే ఆ రక్తం బయటికి రావాలి. ఆ రక్తంలో ప్రాణము, ఆత్మ ఉంది. అధిక మాట్లాడబోతుంది. హల్లెలూయా. యేసు ప్రభువును పొడి చేసిన తర్వాత, ఆత్మను అప్పచెప్పిన తర్వాత, ఆ ఆత్మ దిగి వచ్చిన తర్వాత ప్రభు చెప్తున్నాడు, ఇక నేను కాదు మాట్లాడేది, నా ఆత్మ సదాకాలం మీకు తోడై ఉంటుంది అన్నాడు. హల్లెలూయా. అక్కడ మొదటిసారి పొడిచారు, నా ఆత్మ నీరు బయటకు వచ్చింది, అది మీరు తాగారు, ఇప్పుడు వెళ్ళి బండతో మాట్లాడన్నాడు. అనగా పరిశుద్ధాత్మతో మాట్లాడమన్నాడు. మళ్ళా బండను పొడిచారు. అంటే ఏంటి తెలుసా? కొత్త నిబంధనలో చెప్తున్నాడు, మాటి మాటికి మనం పాపం చేసి ఆజ్ఞాతిక్రమం చేసి గాయముల్ని అది హల్లెలూయా, అది అక్కడ జరిగిన విషయం. ఆ బండను మళ్ళా పొడిచి ఎవరు గాయం చేశారు? మోసే. ఏమన్నా దేవుడు అంటే అలా ఉన్నది మోసే, మీరు అలా అన్నాడు. ఎక్కడికి అన్నాడా? అన్నాడు. అందుకనే పౌలు ఇంకా తెలివిగా రాశాడు కొత్త నిబంధనలో. మోషే రాసిన నిబంధన ప్రకారం ఎవడైనా తప్పు చేస్తే రాళ్లతో కొట్టమన్నారు కదా. తప్పు చేస్తే రాళ్లతో కొట్టమన్నారు కదా. మరి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరిస్తున్న వాడిని మరింత అన్నాడు. అంటే ఆ రాయిని పొడిస్తేనే ఆయనకి అంత శక్తి వచ్చింది. మీరు కృపకు మూలముగా ఆత్మ మరలా వచ్చేసింది భూమి మీదకి. ఆత్మను తిరస్కరిస్తే అంటే ఆయన గాయాన్ని మరలా మనం పాపాల ద్వారా రేపుతుంటే మరింత ప్రతిదండన అన్నాడు. హల్లెలూయా. అందుకని అక్కడ రాయిలను ఉపయోగించాడు. ఈ రాయిని తీసుకుని కొట్టే శిక్షను ఆ రాయి తీసేసింది. హల్లెలూయా. ఆ రాయి పొడిపించుకుంది. ఇక ప్రతి సమరయ స్త్రీ, నాలాంటి పాపాత్ములు, వ్యభిచారులు, తాగుబోతులు, తిరుగుబోతులు, అబద్ధికుల మీదకి పడవలసిన రాయిలన్నీ ఆయన తీసుకుని ఆ రాయికి గాయమైంది. ఆ గాయమైన రాయిలోంచి వచ్చిన ఆత్మ
సదాకాలం మనతో ఉంటుంది, మనం నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ స్వరము నీకు వినపడుతుంది. అందుకని పరమగీతాలు పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. ఇప్పుడు ఆ ఆత్మను దుఃఖపరుస్తున్న అందుకని కృపకు మూలము. ఏ కృప ద్వారా అయితే గనక మీరు రక్షణలోకి వచ్చి నా పాపాలన్నింటిలో ఆ కృప క్షమించేసి ఆయనే ఆ బండే పొడిపించుకుని ఆ రక్తంలోంచి వచ్చిన ఆత్మను ప్రభువుకి అప్పచెప్పుకుని ఆ ఆత్మను పెందుకొస్తున్నా ఇప్పుడు వరకు నీ మీదకి నాలోనికి దిగి వస్తున్న ఆ ఆత్మను నీవు ఆ ఆత్మకు లోబడక, ఆ ఆత్మ చెప్తున్న విషయానికి లోబడక, ఆ ఆత్మకు వ్యతిరేకంగా బ్రతుకుతున్న నీవు ఎంత శిక్షకు లోబడతావు అని అడుగుతున్నాడు పౌలు. అని అంటూ పైన మోసేది తప్పు చేశాడని చెప్పకుండానే మోసే ధర్మశాస్త్రంలో ఉన్న రాజ్ఞలను మీరు తిని రాయి తీసి కొట్టి చంపేయమన్నాడు. కానీ మోసే మాత్రము ఆ రాయిని కొట్టాడు అన్నాడు. హల్లెలూయా. చూడండి, ఊరేం కొట్టారు మనం నిర్వాహకం 17 చదవండి ఒకసారి. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నీవు ఆ బండను కొట్టగా, ఏమన్నా కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీరు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోసే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. మా తొందర దాకా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నంబర్స్ రండి, సంఖ్యాకాండం మళ్ళీ రెండోసారి రాస్తారు కదా. సంఖ్యాకాండం 20 నుంచి అంతటా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు ఈ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమున పోగు చేసి వారు కొన్ని ఎదుట ఆ బండతో ఆత్మతో మాట్లాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో మాట్లాడు. పరిశుద్ధాత్మతో మాట్లాడితే ఏం చేస్తుంది? ఆ బండ ఏం చేస్తుంది? ఆ బండ మాట్లాడి నీళ్ళు ఇస్తుంది. అందుకనే బిగ్గరగా ఎక్కడైనా మాట్లాడితే కొత్త నిబంధన పండుగ దినమున బిగ్గరగా అరిచట. ఇక్కడ మాట్లాడొచ్చు, అక్కడ సెంటెన్స్ పూర్తి అవ్వాలి. హల్లెలూయా. పట్టుకున్నారా పరిశుద్ధాత్మ మాటని? బండతో మాట్లాడమంటాడు, కానీ ఆ బండ ఎప్పుడు మాట్లాడింది తెలుసా? పండుగ దినాన్ని మాట్లాడింది, చివరి రోజున మాట్లాడింది. బిగ్గరగా అరిచి ఉచితముగా ఇస్తానన్నాడు జీవజాలాన్ని. హల్లెలూయా. అంటే బండ మాట్లాడి ఎవరో పరిశుద్ధ అని కింద వచ్చినప్పుడు ఏమంటాడంటే మళ్ళీ అంటే కింద వచ్చినప్పుడు ఇంకా ఆయన మరణించలేదు కాబట్టి ఆ ఆత్మని ఇంకా అనుగ్రహించలేదు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మరి ఎక్కడ? ఇదిగో తండ్రి నా ఆత్మ నీకు అప్పచెప్తాను. ఏం చేయమంటే నీ ఆత్మనే అదేంటయ్యా? మోషేతో ఏం చెప్పప్పుడు నువ్వు ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆ బండ ఆ జీవజలం ఇస్తాను కదా, ఆ బండ మాట్లాడుతున్నావు కదా, ఆ ఆత్మ జలాలు, ఆ కడవరి వర్షము, ఆ పరలోకపు మంచు వీరి మీద కుమ్మరిస్తాను కదా, ఆ ఎండిన భూమిని ఇక్కడ చిగురిస్తాను కదా ఆత్మవర్షం చేత. ఇక పెంతెకొస్తే నాన్న ఎట్లా అయితే కనుక ఆ గాలి ద్వారా, ఆ విండి ద్వారా, ఆ పరిశుద్ధాత్మ జలములు ఎలాగైతే వాళ్ళకి వచ్చి ఆ పాపపు ఆ చీకటి ఆ మరణములు అన్నిటినీ చంపివేసి యేసు క్రీస్తు యొక్క దేహములాగా, శరీరములాగా, మనస్సులాగా, హృదయములాగా ఆ అపోస్తుల్ని ఆ మేడగదిలో ఉన్న 120 మందిని మార్చివేసిందో ఆ పరిశుద్ధాత్మ జలములు వారి మీదకి కుమ్మరిస్తాను కదా. అందుకు నా ఆత్మను ఆ రోజున వారు దుఃఖపరిచారు, ఆ రోజున నా ఆత్మకు విరోధంగా అలా చేశారు. కానీ ఇప్పుడు నీవు నా ఆత్మని వారి మీద కుమ్మరించావు. హల్లెలూయా. పేతురులారా మోషే కూడా చెప్తున్నాడు, వీళ్ళు కూడా పరిశుద్ధాత్మ కాదు, మూర్ఖులారా మీకు కూడా తాగుతారా నీళ్ళు అన్నాడు. 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో అన్ని జనులు కూడా మేము పొందినట్టుగా అపోస్తలుల
అపోస్తలులు పొందినట్టుగా మీరు కూడా మీ జనులు కూడా పరిశుద్ధాత్మ పొందుకుంటారని ఇప్పుడు గ్రహించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఒకటే పానీయమని రాశాడంటే ఒకటే ఆత్మ. ఆ ఆత్మను నీకు అప్పచెప్తున్నాను తండ్రి. ఈ ఆత్మను సర్వజనుల మీద కుమ్మరించు, పరిశుద్ధాత్మ జలంలాగా వాళ్ళు తాగుతారు. అందుకని నా ఆత్మలోనిది తాగుడి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ గాయమైన ఎక్కడ ఉందంతాని బండకి గాయమైన అనగా క్రీస్తుకి గాయమైన, ఇంకొక చోటేమో పావురపు రెక్కల కింద చీల్చాలన్నాడు. బండను చీల్చన్నాడు. ఇక్కడ బండను చీల్చారు, ఇక్కడ అక్కడ ఏమో పావురాన్ని చీల్చారు. ఆ పావురమే క్రీస్తు అనే పావురం, క్రీస్తు అనే బండ. ఆ బండను చీల్చినప్పుడు, ఆ పావురాన్ని చీల్చినప్పుడు రక్తం వచ్చింది, అక్కడేమో జీవజలం వచ్చింది. రక్తానికి రెండు సాదృశ్యాలు ఉన్నాయి. పరిశుద్ధ జీవజలనది, రెండోదేమో యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అనగా ద్రాక్షారసానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు చీల్చబడిన ఆ పావుల నుంచి వచ్చిన రక్తమే ఇప్పుడు ద్రాక్షారసంగా మనం తాగుతున్నాం. చీల్చబడిన ఆ బండలోంచి వచ్చిన, అందుకే బండను చీల్చన్నాడు, బండ చీల్చబడిందని రాశాడు. ఆ చీల్చబడిన ఆ బండలోంచి వచ్చిన దాన్ని మనం త్రాగుతున్నాం. అది నిన్ను జీవింపచేస్తుంది. అది ఒకటే పానీయము అనగా ఒకటే ఆత్మ, ఒకటే రక్తము, ఒకటే బాప్తిజము, ఒకటే నామము. అది నీలోకి వస్తే నీవు సియోను కొండల స్థిరముగా ఉంటావు. దాన్ని నమ్మాలంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ గ్లోరీస్. పరిశుద్ధాత్మనికి స్తోత్రమయ్యా. కాబట్టి నీవు కర్రను తీసుకొని, ఆడు ఎలాగైతే కనుక బల్లి పోటు తీసుకుని మళ్ళీ పొడిచాడు, అలా నువ్వు పొడిస్తే కానాను వెళ్ళలేమంట, పరమకానాను చేరలేమంట. అందుకే నువ్వు గాయములు రేపుతున్నావు అన్నాడు. మాటి మాటికి మీ పాపంతో నా గాయములు రేపుతున్నావు అన్నాడు. చూడండి, వారి కన్నులండి వారి కొరకు నీళ్లను బండలో రప్పించి సమాజములకు వారి పశువులు తాగించుటకు యెహోవా అతనికి ఆజ్ఞాపించిన మోసే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. తర్వాత అహరోను ఆ బండ ఎదుట సమాజము పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా, హల్లెలూయా, బా ఎవరన్నారు డైలాగ్ అసలు? ఎందుకని డైలాగ్ ఎవరన్నారు? మోతే మోసే హరోన్ కాదు, ఈ డైలాగ్ ఎవరు వేశారన్న చూడండి. సరిగ్గా తెలిస్తే మనం చదువుతూ వచ్చేస్తుంది కదా. 9వ వచనం, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. తర్వాత మోసే హరోను ఆ బండ ఎదుట సమాజం పోగు చేసినప్పుడు అతడు వారితో మేము ఈ బండలో ఉండి మీకు మీ కొరకు నీళ్లు రప్పింపవలన. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. ఏంటి సార్? 2 సార్లు ప్రభు ఏమన్నా మాట్లాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు, ఆత్మ మాట్లాడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ మాట్లాడే సమయం. ఆత్మ ఎప్పుడు మాట్లాడుతూ మానేస్తుందంటే ఆ బండని గాయాన్ని మరలా రేపుతున్నప్పుడు, మాట విననప్పుడు, హల్లెలూయా, లోబడినప్పుడు, హల్లెలూయా. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా. అయినా కూడా గ్రేస్ ఎలా ఉందంటాడు. హల్లెలూయా. సమాజంలో పశువులను. అప్పుడు యెహోవా మోషే అహరోను మీద ఇశ్రాయేలు కన్నులు నా పరిశుద్ధతను, నా పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు, సన్మానించలేదు. నా పరిశుద్ధాత్మను, అందుకని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి ఈ యుగమందైనను. అందుకని ఆత్మకు విరోధముగా మాట్లాడకూడదు అనమాట. హల్లెలూయా. నన్ను
నమ్ముకొనకపోతుంది కనుక, అది ఈ మాట చదివించడానికి ఎంత చెప్తున్నాను. ఏం చేయరు? నన్ను నమ్ముకొనకపోతుంది కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకుని పోరని చెప్పాను. నన్ను నమ్ముకొనకపోతుంది కనుక 125 అధ్యాయంలో మొదట వచ్చింది ఏముంది? ఆయనను నమ్ముకుంటే స్థిరముగా ఉంటామంట. హల్లెలూయా. ఇప్పుడు ఆ బండలో నుంచి వచ్చిన నీళ్ళే మనం తాగుతున్నాం. రేపకుండా ఉండటం కొరకు ఒక వచనం చదివి నేను ముగిస్తాను. హెబ్రీ రాసిన పత్రిక 6:6. తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు అంటే 2 సార్లు కొట్టుచు. మరలా, హలో, మరలా అంటే ఏంటి? మొదటిసారి అయిపోయిందినా? అర్థం. మొదటిసారి ఏం చెప్పమన్నాడు? బండతో కొట్టమన్నాడు, అంతే. మరలా సిలువ వేయచ్చు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు కూడా ఇంకోటి మాట్లాడుతున్నాడు దేవుడు సడన్గా. ఇప్పుడు ఎవరున్నారు? రెండోసారి ఎవరుంటారు? శరీరం ఉందా? ఆత్మను దుఃఖపరుస్తున్నాం. అందుకని పశ్చిమ్రానుకు ఇలాగు చేసిన యెడల, ఇప్పుడు అది ఇంకా ఎవరు చెప్పలే, ఎండు మ్రానుకి మరేమి చేయదు. ఏంటి? శరీరము లేకుండా లోపల జీవం ఉంది, ఆత్మ ఉంది, దాన్ని రేపుతున్నామంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ ఇక్కడ తిరుగుతుంది. ఆత్మని దుఃఖపరుస్తున్నాం. అందుకని ఆత్మను దుఃఖపరచుకోండి. కుమారునికి విరోధముగా అనగా మొదటి పశ్చిమలోనికి విరోధముగా మాట్లాడినా పర్లేదేమో, కానీ ఎండులోనికి. హల్లెలూయా. ఎండుమోన అంటే కాదు, పరిశుద్ధాత్మే. ఏంటి ఎండుమోన అంటే? ఎండుమోన అంటే చూపిస్తాను చూడండి. కొట్టేశారు మేకులు అన్నీ అయిపోయినాయి. ఎండుమోన ఎప్పుడైపోయిందంటే బల్లి పూట పొడిసారు, రక్తం నీరు బయటకు వచ్చేసింది, ఇంకేం లేదు లోపల. తల వాల్చి తండ్రికి ఇది ఎండుమోన, ఇంకేం లేదు. హల్లెలూయా. 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 అందుకని అక్కడ 2 మోర్లు అన్నాడు, ఇక్కడ మరలా సిలువ వేయచ్చు అన్నాడు. మరలా సిలువ వేయచ్చు బాహాటముగా. ఏమనుంది? మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట బెడద వదిలిపోయిందండి. అటువంటి బ్యాచ్ ఉండకూడదు మనకి. హల్లెలూయా. హల్లెలూయా. మీలో అటువంటి బ్యాచ్ ఏముందని చూసుకోండి, సరి చేసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చిత్తానికి, పరిశుద్ధాత్మ మాటకి, పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారా చెప్తున్న మాటకి లోబడకుండా గాయాలు రేపితే, ఆ గాయం మొదటి గాయంలోంచి వచ్చింది ఏంటి? రక్తం. అది దేవుని కృప చూడండి విచిత్రంగా ఎలా ఉంటుందో. 2సారి పొడిచినా కూడా తన ప్రజలకి. హల్లెలూయా. 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 కాబట్టి ఆ బండలోంచి వచ్చిన, వెంబడిస్తున్న బండలోంచి వచ్చిన ఆ నీరు నా మాట వినందున అన్నారు. ఇక్కడేమంటున్నాడు 125 నన్ను నమ్మిన యెడల. నన్ను నమ్మలేదన్నారు. వీళ్ళిద్దరు నమ్మలేదంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మను సన్మానించలేదంట. కాబట్టి మనం దుఃఖపరుస్తున్నాం, సన్మానించడం దుఃఖపరుస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆత్మకు విరోధంగా మాట్లాడకుండా, సేవకులకు విరోధంగా మాట్లాడకుండా మనము ఆ సిలువ రక్తం దగ్గరికి రావడానికి ముందు మరలా కడుక్కుందాం ప్రభువా అని. కడుక్కుని ఆ రక్తంలో పాలిభాగస్తులు అవుదాం. ఆ రక్తము